హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి యాక్ట్ చేస్తే లైక్ తమిళ్లో వచ్చిన లైక్ కింగ్స్టన్ అనే ఒక మూవీ రివ్యూ. అండ్ నేనైతే ఈ మూవీని అయితే తమిళ వర్షన్ అయితే చూడడం అయితే జరిగింది. సో తెలుగులో డబ్బింగ్ ఎలాగుంది అండ్ తెలుగులో ఏమైనా సీన్స్ యాడ్ చేస్తారా లేకపోతే డిలీట్ చేస్తారా అనే విషయం నాకైతే తెలియదు. సో ఈ మూవీ అయితే ఓన్లీ తమిళ్ మూవీని బేస్ చేసుకుని అయితే రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఒక సముద్రం, ఆ సముద్రం పక్కన ఒక గ్రామం అయితే ఉంటుంది. సో ఆ గ్రామంలో ఉండే ప్రజలకు బ్రెడ్ అండ్ బటర్ మనం చూసుకుంటే కనుక సో వాళ్ళు షిప్పింగ్ చేసి ఆ ఫిషింగ్ అనేది వాళ్ళ లైవ్లీవుడ్ అనమాట. సో బట్ ఆ షిప్పింగ్కి ఎవరైతే వెళ్తారో సో వాళ్ళైతే ప్రాణాలతో తిరిగైతే రారు. అండ్ అందులో హీరో వాళ్ళ ఫాదర్ కూడా అయితే ఉంటాడు. బట్ జీవి ప్రకాష్ కుమార్ ఈ మిట్స్ అన్ని బ్రేక్ చేయాలని చెప్పి అనుకుంటాడు. తను ఎలాగైనా సరే ఫిషింగ్ చేసి డబ్బులు సంపాదించి ఒక బోట్ అయితే కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ జీవి ప్రకాష్ కుమార్ కానీ దివ్య భారతి కానీ మిగతా యాక్టర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఈ మూవీలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఈ బడ్జెట్కి ఈ విజువల్ ఎఫెక్ట్స్ అనేది మనమైతే కొంచెం అప్రిషియేట్ చేయవచ్చు. అండ్ ఒక ప్లస్ పాయింట్ కూడా మనమైతే కన్సిడర్ అయితే చేయవచ్చు. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లైక్ ఆ సముద్రం సీన్స్ కానీ లైక్ ఆ బోట్ సీన్స్ కానీ అన్నీ కూడా బాగానే మనకి అయితే స్క్రీన్ మీద చూసినప్పుడు అదంతా మనకైతే ఓకే అని చెప్పి మనకైతే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అని ఇప్పుడు సినిమాల నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ అసలు ఏ జానరో మనం అయితే చెప్పడం అయితే కష్టమో. మనకి కొన్నిసార్లు ఇది ఒక మర్డర్ మిస్టరీ లాగా అనిపిస్తుంది అండ్ కొన్నిసార్లు మనకి ఇది ఒక థ్రిల్లర్ మూవీ లాగా అనిపిస్తుంది అండ్ కొన్నిసార్లు ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లాగా మనకి ఈ మూవీ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ మూవీ నరేషన్ మనం చూసుకుంటే కనుక లైక్ స్టోరీ అంతా లైక్ నాన్ లీనియర్ మోడ్లో అయితే నరేషన్ అయితే జరుగుతుంది. బట్ అది కూడా ఈ మూవీకి అయితే ఎక్కడ ప్లస్ అయితే అవ్వలేదు. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్, బట్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం చాలా సీన్స్ మనకి డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ దివ్య భారతి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక తనైతే ఒక కమర్షియల్ సినిమా టెంప్లెట్ ప్రకారం సాంగ్స్కి అయితే వస్తుంది. అండ్ తను ఉన్నంతసేపు తనైతే బాగానే చేసింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. అండ్ జీవి ప్రకాష్ కుమార్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ వచ్చేసి తనకి ఒక 25th మూవీ. నేనైతే పర్సనల్గా జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అయితే నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అసలు. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా మరి జీవి ప్రకాష్ కుమార్ రేంజ్ సాంగ్స్ అయితే కాదు, బికాజ్ ఆయన ఒకప్పుడు ఇచ్చిన ఆల్బమ్ అయితే నెక్స్ట్ లెవెల్. లైక్ మన తెలుగులో చెప్పాలంటే కనుక లైక్ యుగానికి ఒక్కడనే మూవీ అయితే ఉంది. అండ్ తమిళ్లో మనం చూసుకుంటే కనుక లైక్ చాలా సినిమాలు అయితే ఉన్నాయి. లైక్ రీసెంట్గా వచ్చిన లైక్ అమర్ అనే మూవీ కానీ లైక్ మ్యార్క్ అంటే అనే మూవీలో చెప్పుకుంటూ పోతే జీవి ప్రకాష్ కుమార్ సాంగ్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్. బట్ ఈ మూవీలో సాంగ్స్ కూడా కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే చేస్తాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ ఓవరాల్ 25th ఫిలిం జీవి ప్రకాష్ కుమార్కి ఒక మంచి బ్లాక్ బాస్టర్ అంటే లేదు, ఒక డిసప్పాయింట్మెంట్ ఫీల్ అనే మనమైతే చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు వేరే సినిమా రివ్యూస్ కొనేటువంటి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.